మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్పూర్ తండాలో నకిలీ విత్తనాల కలకలం సృష్టిస్తున్నాయి. ఓ రైతు మొక్కజొన్న సాగు చేయగా అన్ని నకిలీ విత్తనాలు సరఫరా చేయడంతో ఎదుగుబొదుగు లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గంధంపల్లి గ్రామానికి చెందినటువంటి నాయని వెంకన్న అనే రైతు సంతులాల్పూర్ తండాలో 7 ఎకరాల కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాడు. గంధంపల్లిలో ఉన్నటువంటి మదీనా ట్రేడర్స్ అనేటువంటి షాపులో మొక్కజొన్న విత్తనాలను కొనుగోలు చేసినట్టు చెప్తున్నాడు. పైనీర్ అనే కంపెనీ సరఫరా చేసినటువంటి మొక్కజొన్న విత్తనాలను నాటినటువంటి రైతు 45 రోజులు దాటిన తర్వాత కూడా పైరులో ఎదుగుబొదుగు లేకపోగా మొత్తం సాళ్ల మధ్యలో ఉన్నటువంటి మొక్కలను చనిపోతూ కనిపించడంతో మహిళా రైతు అట్లాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ పంట పొలంలో కూర్చొని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. తమకు నకిలీ విత్తనాలు సరఫరా చేశారని, అందువల్లే పంట ఎదుగుబొదుగు లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. 45 రోజులు గడిచిన తర్వాత మొక్కలు చచ్చిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే అధికారులు అట్లాగే ప్రభుత్వ పెద్దలు స్పందించాలని, నకిలీ విత్తనాలు సరఫరా చేసినటువంటి ఆ షాపు మీద చర్యలు తీసుకోవడంతో పాటు తమకు పరిహారం చెల్లించాలని కోరుతా ఉన్నారు. భార్య మెడలో ఉన్నటువంటి పుస్తల తాడు తాకట్టు పెట్టి ₹1,50,000 తీసుకొచ్చి 7 ఎకరాలు కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నానండి. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరొక దారి లేదంటూ భార్యాభర్తలు వెలిపిస్తున్నారు. దాంతోపాటు ప్రభుత్వం తక్షణం తమను ఆదుకోవాలని, వ్యవసాయం సాఫీగా ముందుకు సాగే రకంగా విత్తనాలు సరఫరా చేయడంతో పాటు నకిలీ విత్తనాలను పంపిణీ చేసినటువంటి కంపెనీ మీద చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండలం భగత్ సింగ్ నగర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి అనుమానిత వ్యక్తులను ప్రశ్నించారు. దాంతోపాటే ప్రజలతో మమేకమైనటువంటి పోలీసులు నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అట్లాగే భగత్ సింగ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి అనేక వాహనాల యొక్క పత్రాలు తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేనటువంటి 44 ద్విచక్ర వాహనాలను 4 ఆటోలను స్వాధీనపరుచుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నటువంటి 2 షాపుల్లో తనిఖీలు నిర్వహించి ₹23,000 విలువైనటువంటి మద్యాన్ని స్వాధీనపరుచుకున్నారు. అనుమానిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ వ్యక్తుల పట్లైనా అనుమానం కలిగినట్లయితే తక్షణం మనుగురు పోలీసులను సంప్రదించాలని సూచించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు అట్లాగే యువత పట్ల జాగ్రత్తగా వహించాలని, మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారా, ఎలాంటైనా అసాంఘిక శక్తుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారనేటువంటి విషయంలో తల్లిదండ్రులు ఒక దృష్టి పెట్టాలని, ఏదైనా తేడా గమనిస్తే కనుక స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మనుగూరు సిఐ నాగబాబుతో పాటు సబ్ డివిజన్ పోలీసులు పాల్గొన్నారు. 2 రోజులకు కురుస్తున్నటువంటి వర్షాల దాటికి సత్తుపల్లి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సింగరేణికి అపార నష్టం వాటిల్లింది. భారీ నుంచి మోస్తరు వర్షం కురుస్తుండటంతో సత్తుపల్లి వ్యాప్తంగా ఉన్నటువంటి జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీలలో బొగ్గు ఉత్పత్తితో పాటు మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. జేవీఆర్ ఓసీలో 30,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడగా 1,10,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయినట్టు సింగరేణి అధికారులు తెలియజేశారు. అట్లా కిష్టారం ఓసీలో 5,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడగా 40,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు ఆగిపోయినట్లుగా సింగరేణి అధికారులు తెలియజేశారు. ఇవాళ కూడా వర్షం కురుస్తుండటంతో రేపు కూడా సత్తుపల్లి వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి నుంచి బొగ్గు వెలికితీత పనులు సాధ్యం కాకపోవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి సింగరేణికి అపార నష్టం కలిగినట్లుగా అధికారులు తెలియజేశారు.